హాయ్ అండి, నేను మీ రేపలలో రాధమ్మని. బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నాను. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ అండి నా ఛానల్. ఇది నా సెకండ్ వీడియో. ఈరోజు గ్రోసరీ ఎలా రీఫిల్ చేసుకోవాలి, అలాగే ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపెడతానండి. ఇవి మా చిల్లర సామాన్. చూసారుగా, ఏ సామాన్కి అది విడివిడిగా పెట్టుకోవాలి. అందులో ఏ కేటగిరీకి ఆ కేటగిరీ సామాను పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఆయిల్ ప్యాకెట్స్ తీస్తున్నా చూడండి. ఇవన్నీ ఒక డబ్బాలో, ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటా. ఇవి విడిగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఒకవేళ ప్యాకెట్ చినిగినా కూడా వేరే వాటికి అంటుకోకుండా పోకుండా ఇందులోనే ఉంటుంది. ఇవి 3 months వరకు నాకు వస్తాయి. చూసారు కదా, ఈ ఒక్క డబ్బాలో అన్నీ స్టోర్ చేసుకున్నా. ఆయిల్ ప్యాకెట్స్ అని ఇలా స్టోర్ చేసుకొని దాని మీద ప్లేట్ పెట్టేసుకుంటా, పక్కన పెడతా. దీనికి నూనె డబ్బాకు ఒక చీమల బల్బ్ అని రాస్తా, ఎందుకంటే చీమలు పట్టకుండా ఉండడానికి. దేనికి అది పెట్టుకొని కుళ్ళ తెచ్చుకోవడం బెటర్ క్యాన్ కంటే. ఏదైతే మనకు అందాద నెలకు ఎంత పడుతుందని తెలుస్తుంది. ఆ మీద పెట్టిన ప్యాకెట్ గోల్డ్ ఫీల్డ్ వచ్చేసి నేనే ఏమైనా వేయించడానికి, అంటే చిప్సా, పాపడాలు అలాంటివి వేయించడానికి యూస్ చేస్తాను. అది తక్కువ కాస్ట్ పడుతుంది. ఇలా ప్లేట్ పెట్టుకుని పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. ఇది పిల్లలకు అందకుండా మీది డబ్బాలో పెట్టుకోవడం బెటర్, పిల్లలు ఉన్న వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో వాడేది సబ్బులు, సర్పులు, షాంపులు ఎక్సెట్రా. ఈ సబ్బులన్నిటిని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా. బట్టల సబ్బులు, పేయ సబ్బులు సపరేట్గా పక్కకు పెడతా. ఇలా పక్కకు పెట్టేసినాక అందులోనే టాయిలెట్ క్లీనర్స్, సర్పు, కంఫర్ట్, లైజాల్, డెటాల్ అన్నీ అందులో స్టోర్ చేస్తా. ఈ విధంగా ఇలా పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సిన వస్తువు వెంటనే దొరుకుద్ది. కింద సెల్ఫ్లలో పెడితే స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇలా అయితే ఒక డబ్బాలు మనకు కావాల్సినప్పుడు అందే విధంగా దొరుకుద్ది. ఎక్కువ క్లమ్సీగా లేకుండా ఉంటుంది. కొందరు అన్ని సామాన్లు తెచ్చేసి ఒకటి దాంట్లో పెడతారు. అలా వంట వస్తువులు కూడా పెట్టడం వల్ల అటుకులు, పల్లీలు, పుట్నాలు లాంటివి పెట్టడం వల్ల వాసన వస్తుంది. ఇందులో షాంపులు కూడా ఒక కవర్లో వేసి పక్కకు పెట్టాను. అలాగే లాస్ట్ మంత్లో మిగిలిన సబ్బులు కూడా అందులోనే వేసేసా. చూసారు కదండి, ఇందులో స్క్రబ్బర్స్ కూడా వేసా. ఇవన్నీ చదురుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. దాని మీద క్యాప్ పెట్టేసి ఒక పక్కకు పెడితే మనకు అవసరం ఉన్నప్పుడు యూజ్ చేయవచ్చు. నేను షాంపూలు కుల్లా తెచ్చుకుంటా విడిగా ప్యాకెట్లలో. షాంపూ డబ్బా తెచ్చుకుంటే ఎక్కువ పడిపోతుంది, అందుకే ఇలా కుల్లాగా తెచ్చుకోవడం బెటర్. నెక్స్ట్ వచ్చేసి ఫేస్కి పెట్టుకునేటి పౌడర్స్ కానీ, ఫెయిర్ అండ్ లవ్లీలు కానీ. నేను పౌడర్ వాడను, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రమే వాడతాను. అందులో వచ్చేసి చెమటకాయల పౌడర్. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి. నెక్స్ట్ వచ్చేసి వంట సామాన్లు చదువుకుంటున్నా చూడండి. వాటిని కవర్ల నుంచి తీసి ఏ డబ్బాలకు ఆ డబ్బాలో స్టోర్ చేసుకుంటా. పల్లీలను ఈ డబ్బాలో స్టోర్ చేయడానికి ముందు మనం ఎండలో పెట్టుకోవడం కానీ వేంపుకోవడం కానీ బెటర్. వేంపుకుంటున్నట్టయితే దూరగా వేంపి అందులో పచ్చి లేకుండా చూసినట్టయితే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, మనం అయిపోయేదాకా కూడా. ఇందులో వేంపి వేయడం వల్ల మనం పప్పులు, పచ్చళ్ళు చేసినప్పుడు, పల్లీల చట్నీ అట్లాంటివి చేసినప్పుడు వేయడానికి అలకగా ఉంటుంది. ఈవినింగ్ ఎప్పుడైనా పిల్లలకు తినిపించడానికి కానీ మనం తినడానికి కానీ హెల్తీగా బెల్లం కలుపుకొని తినొచ్చు వేయించిన పల్లీలలో. ఇవి హెల్త్కి మంచిది. ఎండలో స్టోర్ చేసుకోవచ్చు, బాణలో పెట్టి వేంపుకోవచ్చు పచ్చివాసన పోయేటట్టు. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ వచ్చేసి, ఈ సామాన్ చదిరేటప్పుడే ఫస్ట్ ఖాళీ అయిన డబ్బాలను వెంటనే తోముకొని ఎండలో ఉల్లారబెట్టాలి. ఇప్పుడు వచ్చేసి అటుకులు నింపుకుంటున్నాయి డబ్బాలో. ఇందులో చెత్త లేకుండా చెరుక్కోవడము, జల్లెడ పట్టుకోవడము వేసుకొని చేసుకోవాలి. అప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది, పురుగు పట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి పప్పులు చదురుకోవడం. చూసారు కదండి, ఇది మైసూర్ పప్పు. దీన్ని కూడా చెరుక్కొని డబ్బాలో నింపుకోవచ్చు. చూసారు కదండి, ఇలా ఈ పప్పులను వాటి డబ్బాలలో చదురుకోవాలి. ఇవి ఎండలో ఎండబెట్టడం కానీ చేయాలి. అలా చేసినట్టయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా నిల్వ ఉంటాయి. దీంట్లో మనం పప్పులు ఏవి ఖరాబ్ కాకుండా ఉండడానికి బిర్యానీ ఆకు కానీ ఎండుమిరపకాయలు కానీ వేసినట్టయితే పప్పు పురుగు పట్టకుండా బాగుంటుంది. ఇందాక చూపెట్టిన మైసూర్ పప్పులో దాంట్లో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, హెల్దీ. అలాగే పెసరపప్పు కూడా ప్రోటీన్ ఫైబర్ ఉండే ఫుడ్డే. ఇది కూడా అదే విధంగా ఎండలో పెట్టి డబ్బాలు నింపుకోవాలి. ఇందులో తడి చేతులు తగలకుండా చూసుకోవాలి. పప్పులలో తడి చేతులు తగిలిన, తేమ ఉన్న పప్పులు తొందరగా ఖరాబ్ అవుతాయి. అలాగే శనగపప్పు, ఇందులో
ఒక టిప్ ఏంటంటే మనకు శనగపప్పు ఖరాబ్ కాకుండా ఉండాలంటే కొద్దిగా దూరగా వేంపుకోవాలి. మినప్పప్పును కూడా కొద్దిగా దూరగా వేంపుకోవాలి. ఇలా వేంపిన పప్పు ఓన్లీ తాలింపులలో వేయడానికి, పచ్చళ్ళలోకి, పొడుల్లోకి మాత్రమే యూజ్ చేస్తాం. మిగిలింది పచ్చిగానే ఉంచుతా. ఇంకో టిప్ ఏంటంటే మినప్పప్పు మ్యాక్సిమం కవర్లోనే ఉంచడానికి ట్రై చేయండి. అలా అయితేనే పురుగు పట్టకుండా ఉంటుంది. ఇక్కడ మీకు చూపెట్టేటి వచ్చేసి కొబ్బరి చిప్పలు. ఇవి నేను పప్పులు కొలవడానికి యూజ్ చేస్తాను. ఇవి ఉండడం వల్ల కూడా పప్పులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. చూసారు కదండి, ఒక ప్యాకెట్ అలానే ఉంచా, ఎందుకంటే అది పురుగు పట్టకుండా ఉంటుంది అలా ఉంచడం కవర్లో ప్యాకింగ్ వల్ల. ఈ విధంగా అన్ని సామాన్లను స్టీల్ డబ్బాలలో సదిరేసిన. చూసారు కదా, పుట్నాల పప్పు. దీన్ని ఎండలో పెట్టాలి, లేకపోతే పురుగు పడుతుంది. ఇది వచ్చేసి మిశ్రీ. ఇది కూడా ఎయిర్ టైట్ కంటైనర్లో పెడితే రాకుండా, చెమ్మ రాకుండా ఉంటుంది. ఇవి వచ్చేసి అవిసె గింజలు వేయింపుకొని పెట్టుకుంటే పచ్చళ్ళలో, పొడిలో వాడచ్చు. ఇవి మక్కాలు. ఇది వచ్చేసి రవ్వ. ఈ రవ్వ ఖరాబ్ కాకుండా ఉండాలంటే వేయింపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవి వచ్చేసి సేమియాలు. ఇవి కూడా దూరగా వేంపి వాడుకోవాలి. ఇంకా ఉప్మా రవ్వ ఉండి సేమియాలను వేంపడం వల్ల పురుగు పట్టకుండా ఉంటుంది, ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగా వంట చేసేటప్పుడు అలకగా ఉంటుంది. అలాగే ఇవి చూడండి రాగులు. వీటిని కడిగి ఉల్లారబెట్టి గోధుమలలో కలిపి పట్టించుకుంటానండి. హెల్దీ ఫైబర్ ఫుడ్ ఇది. ఇవి వచ్చేసి మినప్పప్పు. గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడం బెటర్, ఎయిర్ టైట్ కంటైనర్లో. ఇలా మిగిలిన పప్పులను, సామాన్లను ఒక డబ్బాలో పెడతాయి. చూసారు కదండి, చక్కెర, చాయ్ పత్తి. వీటి కోసం సపరేట్గా ఒక డబ్బా ఉంచుతాను, ఎందుకంటే మనకు తీసుకున్నప్పుడు అలకగా ఉండడానికి. అలాగే బెల్లం. నేను చాయ్లో బెల్లం ఎక్కువ వాడతానండి. ఈ చాయ్లో బెల్లం తినడం వల్ల హెల్త్కి చాలా మంచిది, బ్లడ్ పెరుగుతుంది. అలాగే ఇది టేస్ట్ వచ్చేసి బాగుంటుంది. స్మెల్ ఏమో హార్లిక్స్ ఫ్లేవర్లా వస్తుంది. ఇవి చూసారు కదండి, కిస్మిస్లు. వీటిని ఎర్లీ మార్నింగ్ వాటర్లో నానబెట్టుకొని తింటే ఇది హెల్త్కి మంచిది. వీటిని ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్లో, గ్లాస్ జార్లో స్టోర్ చేసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. అలాగే మొత్తం గడ్డలాగా అతుక్కోకుండా ఉంటుంది. ఒక లేడీస్కి ఒక టిప్ ఏంటంటే, ఈ కిస్మిస్ డైలీ ఒక స్పూన్ నానబెట్టుకొని వాటర్లో తినడం వల్ల పీరియడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి. పీసీఓడి, పీసీఓఎస్ లాంటివి. అలాగే ఇవి చూసారు కదండి, వీటన్నిటికో మూతలు పెట్టేసుకోవాలి చక్కగా. తడి చేతులు తగలకూడదు. తగిలితే పప్పులైనా, సేమియా అయినా ఖరాబ్ అవుతుంది. మక్కలైనా సరే, ఏవైనా సరే. అవి వచ్చేసి పాప్కార్న్ మక్కలు. నెక్స్ట్ వచ్చేసి దీపం నూనె, అగరవత్తులు. ఇవి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఇలా అన్నీ ఒక డబ్బాలో చదిరేసి స్టీల్ కంటైనర్స్లలో పెట్టుకోవడమే అండి. ఆ విధంగా ఒక దాంట్లో పప్పులు, ఉప్పులు అన్నట్టు, ఇందులో ఒక దాంట్లో నూనె ప్యాకెట్లు, అందులో సబ్బులు. చూసారు కదా, అన్నీ చదిరేసాక మా రూమ్ ఎలా ఉందో, మా వంట రూమ్. ఇది నా రూమ్. ఇలా అన్నీ వీటికి వాటికి కనబడేలా అవసరం ఉన్నాయి ముందు, అవసరం లేని వెనకాల పెట్టుకోవాలి. ఉల్లిగడ్డలు తెచ్చినాక అట్లా ఒక డబ్బాలో సదురుకోవాలి. అలా పెట్టుకుంటే గాలి ఆడేటట్టు ఉంటే ఖరాబ్ కాకుండా ఉంటుంది. అందులో ఏమనుకుంటున్నారా, నల్లవి ఆంటీ తులంది, అవి మా పెరట్లో కాసినవి. కిందివి వచ్చేసి ఒక దాంట్లో గోధుమ పిండి, ఆ కుండలో వచ్చేసి చింతపండు. ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది ఆ కుండలో పెట్టడం వల్ల. అందులో వచ్చేసి కారపొడి జాడీలో. ఇందులో బియ్యపు పిండి అండి, ముగ్గు వేయడానికి, అలాగే సర్వపిండి పెట్టుకోవడానికి. చూసారు కదా, రోజు వాడే వస్తువులు ఇవి, నేను వంటలలో వాడేవి. ఇందాక నూనె ప్యాకెట్లు ఉండి సబ్బులు అలా మీద పెట్టేసి, అట్లా లాస్ట్కి ఉన్నది వచ్చేసి పసుపు, ఆ పింగాణి జార్లో. ఇవేనండి నా వంటింటి సామ్రాజ్యం. ఎలా ఉన్నాయి ఈ వంటింటి సామ్రాజ్యం చెప్పే ముచ్చట్లు, కబుర్లు? బాగున్నాయా? బాగుంటే మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.